40,000 ఆ రేంజ్ లో పడుతుంది. డిస్కౌంట్ పోనా? అంతే. అంటే మీరు ఎంతలో తీసుకున్నారు బడ్జెట్? అంటే యాక్చువల్గా మాది ఉంది ఒకటి ఆల్రెడీ, అది పాడైపోయింది. సో మేము ఎక్స్చేంజ్ లేకపోతే అది అమ్మేసి ఇంకోటి తీసుకుందామని ప్లానింగ్లో ఉన్నాం. మీకు నా నెంబర్ ఎలా తెలిసింది? లాస్ట్ టైం మనకి ఇచ్చారనుకుంటా సార్ మీ మొబైల్ నెంబర్. దేనికి ఇచ్చానబ్బా? ఎక్కడ ఉంటారు మీరు? మాది ఏఎస్ఓ నగర్ అండి, బాంటియా ఫర్నిచర్. ఏఎస్ రావు నగరా? అవును సార్, అవును. నేను అసలు ఏఎస్ రావు నగర్కి రాలేదే. అంటే ఎక్కడ వెళ్తారు సార్ మీరు? నియర్ బై స్టోర్ కూడా వెళ్ళొచ్చు. మీరు ఇప్పుడు ఉండేది ఎక్కడ? నేను ఉండేది ఇప్పుడు ఒంగోలు. ఒంగోలా? మాది హైదరాబాదే కాదు. ఓకే సార్, ఓకే అండి. మరి మా నెంబర్ ఎలా వచ్చిందో మీకు? అది ఐడియా లేదు సార్, మనకి లిస్ట్లో పంపిస్తే మేము అదే చేస్తాం. నో ప్రాబ్లం. అయితే మాకు సోఫా రిక్వైర్మెంట్ ఉంది. హలో మేడం. ఓకే సార్. హలో హలో మేడం, సోఫా రిక్వైర్మెంట్ ఉంది మాకు. పార్ట్ సోఫా తీసుకుంటారా? తీసుకుంటామండి. ఓకే ఓకే. ఫోటోలు పెట్టనా? ఓకే ఓకే సార్, ఓకే. ఎంత మేడం డిస్కౌంట్ పోను? మీకు యాక్చువల్లీ ఉన్న ఎంఆర్పీ పైన 20% మైనస్ అవుతుంది సార్ ఎక్స్చేంజ్. అంటే ఇప్పుడు మేడం, ఇప్పుడు మామూలుగా మా ఊర్లో మా రేట్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మీ సిటీలో రేట్లు మళ్ళీ మీ ఇవన్నీ షోరూమ్ రేట్లు లాగా వేస్తారు కదా, అలా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు అదే సోఫా నేను 50,000 అయితే మీ దగ్గరికి వచ్చేసరికి 70,000 80,000 ఉంటుంది. మాది యాక్చువల్గా ఫర్నిచర్ షాప్. ఒకవేళ వీలైతే రండి, లేదంటే నియర్ బై బ్రాంచెస్ లో తీసుకోండి. ఏ బ్రాంచ్ మేడం మీది? అది పేరేంటి? మనకి ఇక్కడ ఏఎస్ఓ నగర్ బ్రాంచ్ ఇది. మీకు నియర్ బై ఎక్కడ ఉందన్నది షోరూమ్ పేరు? బాంటియా అండి, బాంటియా ఫర్నిచర్. బాండియా. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. హలో, నాకు ఫోన్ చేసి మీకు సోఫాలు కావాలా, చైర్లు కావాలా? కావాలంటే మేము చేయము. ఫోన్ కావాలంటే మేము చేయమా ఫోన్లు? సోఫా ఇంతకుముందు మీకు ఫ్లాట్లు కావాలా, ఇల్లు కావాలా అనేవాళ్ళు చేసేవాళ్ళు. దానికన్నా ముందు మీకు లోన్లు కావాలా, కార్డులు కావాలా అని చేసేవాళ్ళు. ఇప్పుడు సోఫాలు కావాలా అని చేస్తున్నారు, టీవీలు కావాలా అని. ఇంకా రేపు షర్ట్లు కావాలా, ప్యాంట్లు కావాలా, అవి కావాలా, ఇవి కావాలా అని కూడా చేస్తారేమో. మామూలుగా అయితే ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, నేను చెప్తాను. ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఎందుకు అనవసరం కాలు ఎత్తద్దు అన్నాను. కొంచెం టైం పాస్ అవుతుంది జర్నీలో అని మాట్లాడాను. ఫ్రెండ్స్, సోఫాలు అవసరమైతే ఫోన్ చేస్తాం కదా, ఎమర్జెన్సీ ఫోన్ ఏమో ఎత్తాము. అలా ఉంటాయండి. వ్యాపారం వ్యాపారం వ్యాపారం, వాళ్ళకి అది మనకి ఇది. ఏం చేస్తాం? మనకి ఏదో వెళ్తుంటే ఒంగోలు అనేసరికి సార్ ఇంకా ఏది కొనేటట్టు లేరులే అని సరే 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 అని పెట్టేశారు. అవసరమైతే మేము ఫోన్ చేస్తాం కదా, ఎందుకండి డిస్టర్బ్ చేస్తారు? జియో వాళ్ళు మొన్నటి వరకు జియో రీఛార్జ్ చేసుకోండి నేను ఫోన్ల మీద ఫోన్లు చేసుకుంటాం. మీ డబ్బులు మీకు ఇస్తాం, ఏం టెన్షన్ పడొద్దు, ఓకేనా? అంతసేపు వీడియో చేయకూడదు మేడం. ఇలాంటి వాళ్ళు ఉంటారు. మేము ఏదో ఊరికి పోతుంటే ఫోన్లు చేసి సోఫాలు తీసుకుంటారా. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.